భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామి. వీడు ఇంకా రాలేదేంద్రా? వాడు లేట్ గా రావడం మనం వెయిట్ చేయడం మామూలే కదరా. ఇంకో నిమిషంలో వచ్చేస్తాడులేరా, వరి అవ్వకండి. ఏకదైవం బాబు హారతి తీసుకోండి. ఆయన ఒక్క నిమిషం ఆగండి పంతులు గారు, మా వాడు ఇంకా రాలేదు. మీ వాడంటే ఎవరండి? మా ఫ్రెండ్ అండి. అతని తర్వాత తీసుకుంటాడు, మీరు ముందు హారతి తీసుకోండి. మేమేం చేసినా నలుగురం కలిసి చేస్తాం పూజారి గారు, కొద్దిసేపు ఆగండి. హారతి కొండెక్కేలా ఉంది, ఇంకో 2 కర్పూరం బిళ్ళలు వేయండి పంతులు గారు. వాటికి సరిపోయే పైసలు మేము ఇస్తాం. డబ్బుల కోసం కాదండి, మీ స్నేహం కోసం ఎన్నైనా వేస్తాను. అయ్యో అబ్బా లేమా. నెమ్మదిగా నడవచ్చు కదా తల్లి. తల్లి ఏడవకు. థ్యాంక్స్ బాబా. పర్వాలేదండి. హాయ్. ఏంట్రా ఇంత లేటు? సారీ రా, దారిలో పెద్ద ఆయన కాల్జారి కింద పడిపోతే పాపం దెబ్బ తగిలింది. ఆయన హాస్పిటల్ చేర్పించొస్తున్నాను రా. వీళ్ళే మంచి వాళ్ళంటే వాళ్ళకన్నా నువ్వు మంచి వాళ్ళ ఉన్నావయ్యా. మీ ఫ్రెండ్స్ నన్ను వెయిటింగ్ లో పెట్టారయ్యా, ముందు హారతి తీసుకోండి. రేయ్, కాలనీ అందంగా ఉందిరా, పోరీలు కూడా మస్తుకుంటారేమో. అందమైన అమ్మాయిలంటూ నువ్వు, శోభనశీలని ఆ తిరుపతి గాడు ఇలాంటి వెధవేషాలు వేసారంటే వాళ్ళకంటే ముందు నేను మక్కల ఆపండ్రా. మీరెప్పుడు పోట్లాడుకోబట్టే కదరా మనకున్న షెల్టర్ పోయి రోడ్డు పాలయ్యాం. ఇప్పుడు కూడా గొడవ ఏంట్రా? ఈ ప్రేమనగర్ కాలనీలో మనం సెటిల్ అయితే అందరూ హ్యాపీగా ఉండొచ్చు. గొడవ ఆపండ్రా. అలా పెట్టి వీడి గడ్డి. అదేదో వీనికే చెప్పు. అరే stupid. అరే ఊరుకా. నోరు మూసి పదరా. పదమంటుంటే. ఒరే మోహన్, ఈ వాచ్మెన్ ఎంటర్ కర్రను తెగ నలిపేస్తున్నాడు. అంకుల్ చూస్తుంటే నాకు కూడా ఏదో గుర్తుకొస్తుంది. నోరు మూయరా, పాప అంకుల్ చలిచోరంతో వణికిపోతున్నాడు. నేను పిలుస్తా ఉండండి. అంకుల్ ఆగండి ఆగండి, అలా పిలిస్తే పలకడు. మరి ఎలా పిలిస్తే పలుకుతాడండి? పోస్టర్ అంకుల్ అని పిలిస్తే పలుకుతాడు. ఓ అలాగా అంకుల్. ఆగండి ఆగండి, నీ వెళ్ళాక మీరు పిలవండి. అరే మోహన్, నువ్వు పిలవరా. అరే గాదానికి ఏం భాగ్యం, నువ్వు జరుగు. అంకుల్, పోస్టర్ అంకుల్. ఎవర్రా మీరు? నా బంగారం లాంటి కలకరాబ్ చేశారు. గాడెవడో పోస్టర్ అంకుల్ అని ఎవర్రా పోస్టర్ అంకుల్ పిలవండి. అసలు పోస్ట్ అంకుల్ అంటే ఏంటి? మళ్ళా పోస్టర్ అంకుల్ అంటే అంకుల్ కనబడుతున్నాను రా. వాచ్మ్యాన్ సార్, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరు వీళ్ళు? నాకేంది లేదు సార్. ఎవరయ్యా మీరు? మేము చాలా మంచి వాళ్ళం సార్. తాపి చంద్రయ్య గారిని కలిసి కాలనీలో ఏదైనా పని చేసుకుందామని వచ్చాను సార్. చూస్తే అమాయకుల్లా ఉన్నారు. సిటీ కొత్త. అవును సార్. చూడండి, తాపి చంద్రయ్య ఎంత కోపిష్టో అంత మంచివారు. మీరు గనక అతనికి నచ్చితే తప్పకుండా సహాయం చేస్తారు. ఏ శకునం లేకపోవటం కూడా మంచి శకునమే. ఏమే ఏంటండి? నేను బయలుదేరుతున్నా, జాగ్రత్త. అలాగే. కాలనీలో పోకిరి కుర్రాలుంటారు. అమ్మాయి నేను జాగ్రత్తగా చూసుకుంటానండి. నా టెన్షన్ అమ్మాయి గురించి కాదు, నీ గురించి. ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్లీజ్ ఆంటీ అంటారు, నువ్వు మెత్తపడకు. వస్తా. మళ్ళీ పిల్లి ఎదురొచ్చింది. ఏమే ఏంటండి? ఇంకో గ్లాసు మంచినీళ్లు పట్రా. వెధవ పిల్లి మళ్ళీ ఎదురొచ్చింది. అబ్బాబ్బా, పొద్దు నుంచి గ్లాసు మీద గ్లాసు నీళ్లు అందించలేక చస్తున్నా. ట్యాంక్ లోని నీళ్ళన్నీ అయిపోయాయి, ఇక మంచినీళ్ళు అందించడం నా వల్ల కాదు. ఇలాంటి వెధవల్ని సెంటర్ లో ఉరిదీయాల్సిందే. కడుపుకు అన్నం తింటున్నాడా, గ్రాస్ తింటున్నాడా? ఒరేయ్, నిన్ను నులువురా నరికేసి సాంబార్ పొడి మసాలా పొడి దట్టిస్తాను ఏమనుకున్నావు వెధవా? ఎవరినండి అంతలా తిడుతున్నారు? వాడేనే ఎదురుట్లో ఉంటాడే మధ్యపాపిడి వెధవా అని. మీది మధ్యపాపిడేగా. సరేలే, కామెడీ. అరే, ఏదో చిరుత పువ్వులను పెంచినట్టు ఇంట్లో పిల్లిని పెంచడం, దాన్ని అచ్చోసిన ఆంబోతులాగా ఊరి మీద వదలటం, అది వాకిట్లో కూర్చొని గూర్ఖాలాగా ఎదురు రావటం, బయటికి పోలేను, లోపలికి రాలేను. శకునం బాగోలేనప్పుడల్లా కాళ్ళు కడుక్కోవడానికి కళ్ళు తుడుచుకోవడానికి నీళ్ళు అందించలేక చస్తున్నా. ఈసారైనా వెనక్కి రాకుండా షాప్ కి వెళ్ళండి. సరేలే, వెనక్కి రావడం నాకేమన్నా సరదానా ఏమిటి? అరే, శకునం బాగాలేనప్పుడు రెండు అబ్బో అబ్బో అబ్బో. వస్తా, జాగ్రత్త. ప్లీజ్ ఆంటీ, మెత్తపడద్దు. ఏమే టైం అవుతోంది. అబ్బబ్బా, వస్తున్నానుండండి. ఏమండి, నా చేతిలో ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అర్ధరాత్రి 2 గంటలకు లేచాను. మిమ్మల్ని తయారు చేశానా? నేను తయారయ్యానా? ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను. ఇదిగోండి, పట్టుకెళ్ళండి. నువ్వు కాకపోతే నేను కానీ చేస్తానా? ఏమండి, మళ్ళీ ఏమిటి? మరేం లేదు, ఈ రోజు మన పెళ్లి రోజు కదా. అయితే ఏమిటి? సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే. తొందరగా వచ్చేస్తే
అది ఎంతసేపు శోభనం రోజు పెళ్లి రోజు పుట్టినరోజు తప్ప ఇంకేమీ లేవా? అది కాదండి. ఇంకేంటి ఎంతసేపు సినిమాలు షికారులు ఈ గోలు తప్ప నా కష్టం ఆలోచించవే. పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే 2 గంటలు ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్సులో ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో 2 గంటలు ప్రయాణం చేయాలి. అక్కడి నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి 2 గంటలు నానాగోతుల్లో దూకి బ్యాంకులో చేరుకోవాలి. బ్యాంకులో దూరిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం, మళ్ళీ ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం. సాయంత్రం అయిందిరా రామచంద్ర ఇంటికి పోతున్నాం అనుకునేసరికి ఆ మేనేజర్ గేట్ వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని మీటింగ్ పెడతాడు. ఇంకా అంతే, బ్యాక్ టు ది పెవిలియన్. మళ్ళీ కష్టాలు మామూలే. ఏ అంత కష్టపడ్డం దేనికి? ఇంటి పక్కనే బ్యాంక్ ఉండేది పెళ్ళవక ముందు. పెళ్ళైన తర్వాత వికారాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అసలు నార్మల్. ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండుంటే గుమస్తాగా ఇప్పటిదాకా పడేడుతురు. అక్కడికి వెళ్ళబట్టే క్యాషియర్ అయ్యాను. ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను, నగలు కొనిపెట్టాను, చీరలు కొనిపెట్టాను, ఏది కావాలంటే అది కొనిపెట్టాను. అర్థమైందా? అర్థమైంది. ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యంగా శోభనం రోజు అని గుర్తు చేయొద్దు. వంకాయలు వంకాయలు ఎవడరా నువ్వు? నేను బయటకు వెళ్తుంటా, నువ్వు లోపలికి వెళ్తున్నావు. వంకాయలండి ఆ? అమ్మగారికి చాలా ఇష్టం అండి. వంకాయలు ఒంటికి దురద పడదు, పక్కవో. వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి. తాజా వంకాయలండి, ఇప్పుడే తీసుకొచ్చానండి. రేయ్, ఇంకోసారి వంకాయలను ఇక్కడికి తెచ్చినా ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వంకాయలు అమ్మినా నీ మెడ మీద తలకాయ ఉండదు. పో. అమ్మగారికి ఇష్టం అండి. వస్తాడమ్మా, వస్తాడు. నేను దానికోసం వెయిటింగ్. నా మాట వినండి, వస్తాడు. ఇదిగో, 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 ఆగండమ్మా, ఎక్కడికి వెళ్తారు? ఇదిగో, తీసుకెళ్ళరా? బాబు అయిపోతున్నాడండి. ఇదిగో, 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 అమ్మా, ఆగండి. ఏదో సినిమా వదిలిపెట్టడంతా వెళ్ళిపోయారేంట్రా? రేయ్, నిన్ను ఈ అబ్బా చెయ్. ఒరే చుంచుగా, ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయడం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి. ఈ దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు. చెయ్. ఇలా వ్యాపారం పెట్టి వర్కర్ కోసం కాళ్ళెత్తే పరిస్థితి ఏ షావుకారుకు రాకూడదు. ఏమండి ఓనర్ గారు, కాళ్ళు పైపెట్టి పడుకున్నారేంటండి? నేనంటే వర్కర్నే, టైంకి వస్తాను పోతాను. అవును, కస్టమర్లు వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారండి? ఇలాగైతే బిజినెస్ పనికిరారండి మీరు. ఏంటండి అబ్బా బాగుతున్నావు? ఏంట్రా చెత్త నా కొంచెం నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడివి నీకు టచ్చేవిట్రా? కొట్టుకొచ్చావా? వర్షాలు మోసేవాడివి నీకు కూలింగ్ గ్లాసులు ఏమిట్రా? మూటలు మోసేవాడికి ఈ హెయిర్ స్టైల్ ఏమిట్రా? ఇంకొకసారి ఎరగ పిచ్చి వేషాలు వేసావంటే నిలువ నరికేస్తా, జాగ్రత్త. ఇగోండి తాళాలు. నాకెందుకు? సారీ, మీ ఉద్యోగం వద్దు, మీరు వద్దు. మీకు నమస్కారం అండి బాబు. నేను వెళ్ళిపోయి చెప్పేస్తా. ఎవరికి చెబుతా? తాపీ చంద్రకి చెప్పేస్తా. చెప్పుకో బాబా. హాయ్. తాపి చంద్రయ్యకి తాపి చంద్రయ్య. అయ్య బాబోయ్, తాపీ చంద్రకి చెప్పమంటాడా? తేలుతాడు ఈడంతా. వదిలే, వదిలే, నీకు చెప్పాలంతే. ఏంటమ్మా? ఏంట్రా ఉం. అలిగావా? బుజ్జుకొండ ఉత్తరానందమ్మా. ఇదేంట్రా టక్కు తీసేసేబట్టి? టక్కు చేస్తే బాగుంటుందిరా నీకు. టక్కు తీసుకో, చెయ్యి చెయ్యి చెయ్యి. అదే అదే అదే. రే, కూలింగ్ గ్లాసెస్ ఏవిరా? ఇదిగో ఇదిగో పెట్టుకో, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకో, పెట్టుకో. అది అది అది. వెరీ గుడ్, భలే ఉన్నావురా. దుడ్డు సరి చేసుకో. ఇదిగో ఇదిగో తాళాలు. వెళ్ళి షాప్ తీసుకూర్చో. ఎవరన్నా అడిగితే సరుకులమ్ము, లేకపోతే షాపే అమ్మాయి. తర్వాత నాది నేను చూసుకుంటాలే. వెళ్ళు. ఏ ఉన్నావురా, భలే ఉన్నావురా. మన బట్టి ఏంటి ఎడుతున్నావు? నిజమాడ తుమ్మ మొద్దుకు జీన్స్ ప్యాంటు జీన్స్ షర్టు వేసినట్టు. ఒరే తాపి చంద్రయ్య, వీణేమో నాకు అప్పచెప్పావు. నా పెళ్ళానికి నేను మొగుడినైతే వీడు నాకు మొగుడయ్యాడు. నువ్వేమో ఎక్కడో కూర్చొని నీ పన్ను తాపీగా చేసుకుంటున్నావు. నీ పేరు తాపి, నాకేమో బీపీ. ఎక్కడున్నావు నాయన? మీరు ఈ కాలనీ పెద్దని తెలిసి మీ మంచితనం గురించి తెలుసుకుని మీ సాయం కోసం వచ్చినాం సార్. ఇంతకీ మీకు ఏ సాయం కావాలి? మీరు అనుమతిస్తే ఈ కాలనీలో A to Z సర్వీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. 24 hours సర్వీస్ లాగా A to Z సర్వీస్ ఏంటి? మీదేనా హాస్పిటల్ ఏంటి? కాదు సార్, A to Z అన్ని రకాల సర్వీసులు చేస్తాం. ఎవరైనా మాకు పలానా పని అని చెప్తే మేము ఆ పని చేస్తాం సార్. పనిని బట్టి ఇంతని సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం సార్.